మనకి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కంప్లీట్ అయింది కదా. మరి దీని తర్వాత చూసుకుంటే మరి మన ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్కి వెళ్లకుండా యూఏఈలోనే ఆడింది. సో దాని తర్వాత మనం ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కొట్టాం. అయితే మరి ఇప్పుడు ఏషియా కప్ వచ్చేసరికి మరి మన ఇండియాలో జరగబోతుంది. మరి పాకిస్తాన్ ఇక్కడికి వచ్చిద్దా అంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి మరి ఏసీసీ ఏం చేసింది, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, మరి వీళ్ళ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఇండియాలో వద్దు, మనం యూఏఈలో పెడదామని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది. మరి యూఏఈలో పెట్టబోతుంది కాబట్టి మరి అందరూ వస్తారా లేదా అంటే మరి ఇండియన్ టీం మెయిన్గా రావాలా. ఎందుకంటే రెవెన్యూ ఎక్కువ రావాలి అంటే మరి ఇండియన్ టీం వస్తేనే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది. అందుకని చెప్పేసి వాళ్ళ మీద మరి బ్రాడ్కాస్ట్లో కూడా కొంచెం ప్రెషర్ పెడతా ఉన్నారు. మరి ఇండియన్ టీం వచ్చిద్దా లేదా అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ పెడతాం వల్ల మరి ఏసీసీ కూడా బీసీఐకి ఒక లేఖ రాసిందనమాట. మరి మీరు వస్తున్నారా లేదా, ఏదో ఒకటి చెప్తే మేము టోర్నీ ముందుకు తీసుకెళ్ళాలి లేదా అనే దాని గురించి ఆలోచిస్తాం. దాని తర్వాత మరి షెడ్యూల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి మరి మా పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఒక లేఖ అయితే రాయటం జరిగింది. సో దానికి ఇంకా బీసీసీఐ రిప్లై ఇవ్వలేదు. సో కానీ మరి మన ఇండియా టీం కనుక మరి ఏషియా కప్లో కనుక మరి పార్టిసిపేట్ చేయకపోతే ఏసీసీకి అసలు మెయిన్ సోర్సే ఈ ఏషియా కప్, ఇది రెవెన్యూ జనరేట్ అవ్వడానికి. సో ఇది కనుక మరి మన ఇండియన్ టీం ఆడకపోతే ఖచ్చితంగా సంక్షోభంలోకి వెళ్ళే ఛాన్సే కనిపిస్తుంది.